ఈరోజు వీడియోలో కలశం పైన బ్లౌజ్ పీసులను చాలా క్విక్గా అండ్ నీట్గా ఎలా ఫోల్డింగ్ చేయాలో రెండు విధాలుగా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా డబల్ మడత వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా బ్లౌజ్ పీస్ని ఇలా చిన్న చిన్న ప్లీట్స్ లాగా పోసుకోవాలండి. నీట్గా సమానంగా సర్దుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక దారం సహాయంతో ఇలా టైట్గా ముడి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కూడా సమానంగా సర్దుకొని మిగిలిన పార్ట్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్కడైతే ముడి వేసామో అక్కడి నుంచి బ్లౌజ్ పీస్ని ట్రయాంగిల్ షేప్లో తిప్పుకోవాలండి. లాస్ట్లో మిగిలిన పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కానీ ఫోల్డింగ్ చేసుకొని కలశం పైన పెట్టి పూజ చేసుకున్నారంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అలంకరణ అనేది మన ఇష్టం అండి. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ఫోల్డింగ్ ఏం లేదండి, ఇది చాలా సింపుల్. బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా త్రిబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కార్నర్ నుంచి ట్రయాంగిల్ ఫామ్లో ఇలా బ్లౌజ్ పీస్ని అటు ఇటు తిప్పుకుంటూ రావాలండి. ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ అంతా కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. లాస్ట్లో మిగిలింది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే చాలా ఈజీ ఈ ఫోల్డింగ్ అనేది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలానే మీకు ఏ టైప్ ఆఫ్ ఫోల్డింగ్ నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన ఛానల్లో ఇలాంటి పూజ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి.